అతను ఒక ఎమ్మెల్యే, పైగా ప్రభుత్వ విప్ కూడా. ఆయనకు ఒక యువతి ఫోన్ చేసింది. గల్ఫ్లో మంచి ఉద్యోగం ఉంది, వెళ్తావా అంటూ కాకపట్టింది. దీంతో ఆ ఎమ్మెల్యే ఒక్కసారిగా కంగుతిన్నాడు. అసలు నువ్వు ఎవరికి కాల్ చేసావో తెలుసా అంటూ సీరియస్ అయ్యారు. మరి యువతి ఊరుకుంటుందా? ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఎదురు తిరిగి మాట్లాడింది. ఎమ్మెల్యేను కోప్పడి ఫోన్ పెట్టేసింది. విషయం ఇక్కడితోనే అయిపోలేదు. ఇక్కడ ఒక ట్విస్ట్ నెలకొంది. జరిగిన విషయాన్ని ఎమ్మెల్యే పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు తీగలాగారు. దీంతో డొంక మొత్తం కదిలి విదేశాల్లో ఉద్యోగాలంటూ అమాయక యువతకు గాలం వేస్తున్న కన్సల్టెన్సీ గుట్టురట్టయింది. గల్ఫ్ దేశాలకు పంపిస్తామంటూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ట్రావెల్స్ దందా గుట్టురట్టయింది. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రంగపేట గ్రామానికి చెందిన నవీన్ జిల్లా కేంద్రంలో లక్ష్మీ గల్ఫ్ ట్రావెల్స్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. ఓ యువతిని ఉద్యోగిగా పెట్టుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అమాయక ప్రజలకు ఆమె ద్వారా ఫోన్లు చేయిస్తున్నాడు. విదేశాల్లో ఉద్యోగాలున్నాయని నమ్మించి డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. అయితే ఆ యువతి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఫోన్ చేసి గల్ఫ్ కు పంపిస్తామని చెప్పింది. తనకెందుకు ఫోన్ చేశావని అడగడంతో ఎమ్మెల్యేపైనే ఆ యువతి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఎమ్మెల్యే ఒక్కసారిగా కంగు తిన్నాడు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో వారు తీగలాగితే డొంక మొత్తం కదిలింది. ట్రావెల్స్ ఏజెన్సీపై పోలీసులు దాడి చేసి రికార్డులను పరిశీలించారు. అసలు ఆ ట్రావెల్స్ ఏజెన్సీకి ఎలాంటి అనుమతి లేదని గుర్తించిన పోలీసులు అవాక్కయ్యారు. గల్ఫ్ లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని, మంచి వేతనం ఉంటుందని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే వారు ప్రభుత్వ విప్ కు ఫోన్ చేయడం, ఆది శ్రీనివాస్ కు అనుమానం వచ్చి ఎస్పీకి సమాచారం అందించడంతో వారి బండారం మొత్తం బయటపడింది. ట్రావెల్స్ నిర్వాహకుడు నవీన్ పై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.